అండి వచ్చేయండి మన ఛానల్ కబుర్లు విత్ జానుకి. నేను 5th క్లాస్ వరకు గుట్ట స్కూల్లో చదువుకున్నాను. 6th క్లాస్ నుంచి భద్రాచలం గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. మా దిక్కుమాలిన బడిలో నేను చేరినప్పటి నుంచి మా అన్నయ్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్స్తో ఏం కుట్ర చేశాడో తెలియదు, కానీ ఎవ్వరికీ లేని స్పెషల్ హోంవర్క్స్ మ్యాథ్స్లో నాకు ఉండేవి. నాకు ఎంతో దుఃఖం వచ్చేది. అవి బుక్లో ఉండేవి కావు, నంబర్స్ మార్చి ఇచ్చేవారు. తెలుగువాడిని తమిళ్ బుక్ చదవమని ఇచ్చినట్లు ఉండేది నా పరిస్థితి. అప్పుడు నా పాలిట దేవతల చిలకమ్మ పరిచయం అయింది. అప్పటి నుంచి నాకు లెక్కల కష్టాలు లేవు. నా హోంవర్క్ దాని వర్క్ అయ్యేది. అది మంచినీళ్ళు తాగినంత ఈజీగా చేసేసేది. ఎవ్వరికీ ఈ రహస్యం చెప్పేది కాదు. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్ అయింది. కానీ మా అన్నయ్య మా క్లాస్కే మ్యాథ్స్ టీచర్గా వచ్చి నా అరగంట తిట్ల పురాణంలో రోజు దాంతో పోల్చి తిట్టేవాడు. ఆ సినిమాలో రావు రమేష్ చెప్పినట్లు రోడ్డు డివైడర్లో కొన్ని ఇల్లులా ఉండడానికి బాగోదు, వదలడానికి మనసు రాదు. నాకు అలానే చిలకమ్మతో ఉండలేను, దాన్ని వదలలేను. దీనికి పరిష్కారం ఏంటా అని బాగా థింకింగ్ చేస్తే ఆ వీడియో వచ్చింది. బాగా చదివే దాంతో నాకెందుకు గోల. అస్సలు చదవని వాళ్ళతో కూర్చుంటే నేనే కింగ్. నా మీద నాకే ముద్దొచ్చేసింది. ఏదో అనుకుంటాను కానీ నా బుర్ర గట్టిదే. మా ఊరికి కొంచెం దగ్గరగా అడవులు ఉన్నాయి. అక్కడ ఏదో కోన నుంచి 10 మంది పిల్లలు వచ్చేవారు. వాళ్ళు నాలాగే బుర్రలోకి ఎంత చదువు ఎక్కిద్దామన్నా దూరేది కాదు. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని డిసైడ్ అయిపోయాను. సో వెంటనే మా కోయ వాళ్ళతో ఫ్రెండ్షిప్ మొదలుపెట్టేశాను. నెక్స్ట్ డే బ్యాక్ బెంచ్లో వాళ్ళ పక్కన కూర్చున్నాను. వాళ్ళు పాపం నన్ను సాదరంగా ఆహ్వానించారు. నాలాంటి తెలివైన స్టూడెంట్ వాళ్ళ పక్కన కూర్చోవడం గర్వంగా ఫీల్ అయ్యారని నా అభిప్రాయం. ఇదేంటి మొద్దు అని చెప్పుకుంది, మళ్ళీ తెలివైన దాన్ని అంటుంది అని మీకు సందేహం రావచ్చు. నాకు రానిది లెక్కలు, హిందీ మాత్రమే. మిగతావి బాగానే చదువుతాను. నేను 9వ తరగతిలో ఉన్నాను, కానీ నాకు ఇంకా అఆలు రావు హిందీలో. మా ఇంట్లో వాళ్ళు హిందీని పట్టించుకోలేదు. అందువల్ల వాళ్ళకు నా అఆలు రావు అన్న విషయం తెలియదు పాపం. మా నాన్న నా లెక్కలకే భరతనాట్యం చేస్తున్నాడు. ఇక హిందీ విషయం తెలిస్తే కథాకళి ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తాడు అనుకుంటా. ఇంతకీ నా కోయ ఫ్రెండ్స్ నన్ను ఆనందంగా పక్కన కూర్చోమన్నారు. ఆ రోజు మా టీచర్స్ అందరూ నన్ను కాస్త ఆశ్చర్యంగా చూశారు. దీనికేమొచ్చింది మాయరోగం అన్నట్టు. నవ్విపోదురుగాక. నాకేటి సిగ్గు, ఇలాంటి చూపులు నేను అస్సలు లెక్క చేయను అనుకున్నాను మనసులో. రోజు కుష్ఠిరోగిని చూసినట్లు నన్ను చూడగానే మొహం తిప్పుకునే మా అన్న నా కేసు అలా ఓ క్షణం చూశాడు. ఎందుకో నా 6th సెన్స్ కొట్టింది. ఇంటికి వెళ్ళి ఏమైనా పెంట పెడతాడా అని డౌట్ వచ్చింది. నా ఫ్రెండ్ చిలకమ్మ మధ్యాహ్నం కాసేపు బతిమాలి వెళ్ళింది. నేను మాత్రం ఆ రోజంతా మా కోయాస్ పక్కనే కూర్చున్నాను. సాయంత్రం రోడ్డు మీద వాల్ పోస్టర్స్ అన్నీ చూసుకుంటూ మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో మళ్ళీ వారం చెప్పుకుందాం అండి. ఉంటానండి. జై శ్రీరామ్.